హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సీతా అండ్ సితారా. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే స్పెషల్ లెమన్ రైస్ చేసుకోబోతున్నాం. లెమన్ రైస్ మనం రెగ్యులర్గా చేసుకుంటాం కదా, కానీ ఈ లెమన్ రైస్ కొంచెం స్పెషల్. ఇందులో కొంచెం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అండ్ ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఏదైనా అకేషన్స్ అప్పుడు కూడా ఈ లెమన్ రైస్ చేసుకోవచ్చు. బిఫోర్ గోయింగ్ టు ద రెసిపీ, మీరు నా ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లెట్స్ మూవ్ ఆన్ టు ద రెసిపీ. ముందుగా 2 కప్పుల రైస్ని రెగ్యులర్గా మనం కుక్ చేసుకునేలాగా కుక్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మీరు ఓన్లీ లెమన్ రైస్ చేసుకోవడానికి మాత్రమే కుక్ చేసుకుంటున్నట్లయితే మీరు అందులో కొంచెం పసుపు అండ్ ఆయిల్ కూడా వేసుకొని కుక్ చేసుకుంటే రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో మనం తరిగి పెట్టుకున్న క్యారెట్ 1 కప్పు యాడ్ చేయాలి. ఈ క్యారెట్ రా స్మెల్ పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం జస్ట్ రా స్మెల్ పోయేలాగా 1 నుంచి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అండ్ తాలింపులో మనం వేసుకోబోతున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నేను చెప్పినట్లు వేస్తూ ఉండండి. ఇలా ఆర్డర్లో వేసుకోవడం వల్ల మన తాలింపు మాడిపోకుండా ఉంటుంది. కొన్ని తొందరగా వేగుతాయి, కొన్ని స్లోగా వేగుతాయి. సో నేను ఒక ఆర్డర్లో వేస్తున్నాను, మీరు కూడా వీలైనంత వరకు అదే ఆర్డర్లో వేయడానికి ట్రై చేయండి. ఈ ఫ్రై చేసుకున్న క్యారెట్ తురుముని మనం ఉడకబెట్టుకున్న రైస్లో వేసేసుకోవాలి. తరువాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో మనం 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ పప్పు వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వీటిని బాగా ఒక 70% కుక్ అయ్యేంత ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఎంత వేసుకోవాలి అనేది మీ చాయిస్ అండి. కొంతమంది ఎక్కువగా వేసుకుంటారు, కొంతమంది తక్కువగా వేసుకుంటారు. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఫ్రై అయిపోయాయండి వేరుశనగ పప్పు. ఇప్పుడు ఇందులో మనం 4 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకొని వేసుకుంటున్నాం. మిగతా తాలింపు దినుసులు వేసుకుంటున్నాం. నేనైతే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. 4 జీడిపప్పులు కూడా వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ సగం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం తురుముకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఈ తాలింపు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. మీరు కొంచెం క్వాంటిటీ చేసుకుంటున్నట్లయితే క్యారెట్ తురుముని తాలింపులో డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. కానీ ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు మాత్రం డెఫినెట్గా ఇలా సెపరేట్గానే వేయించుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీరని కొంచెం వేసుకొని కలుపుకొని తాలింపు మొత్తాన్ని రైస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం 1 టీ స్పూన్ ఉప్పు, 2 నిమ్మకాయల రసం వేసుకొని ఇదంతా జాగ్రత్తగా రైస్ నలిగిపోకుండా స్లోగా మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే మధ్యలో ఒకసారి టేస్ట్ చూడొచ్చు. ఏదన్నా తక్కువైతే సాల్ట్ కానీ లెమన్ కానీ తక్కువైతే మీరు మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే మన స్పెషల్ లెమన్ రైస్ రెడీ అయిపోయింది కదా. దీన్ని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో ఏదన్నా స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి స్పెషల్ డిష్ చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సీతా అండ్ సితారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.